హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రౌట్ఫిక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం చాట్‌జిపిటి ద్వారా గిబ్లింగ్ స్టైల్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో లైక్ ఆర్ట్ ఇమేజెస్ లైక్ అలాంటివి అన్నమాట. సో స్క్రీన్ లో చూస్తున్నారు కదా. సో ఇలాంటి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో నేను చాట్‌జిపిటిలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం గిబ్లింగ్ స్టైల్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఆర్ట్ ఇమేజ్ లైక్ గిబ్లింగ్ స్టైల్ నౌ ట్రెండింగ్ అవుతుంది కదా సోషల్ మీడియాలో. సో ఆ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేను ఇక్కడ చాట్‌జిపిటి ఓపెన్ చేశాను, లాగిన్ చేశాను. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, మనకి సెర్చ్ ఆప్షన్ దగ్గర క్రియేట్ ఇమేజ్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే క్రియేట్ ఇమేజ్ అని వస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ వస్తుంది మనకి. ఇక్కడ అప్లోడ్ అటాచ్ ఆప్షన్ వస్తుంది మనకి. అటాచ్ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫ్రమ్ ద కంప్యూటర్ అని క్లిక్ చేసి, సో ఇక్కడ నేను ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏ కంట్రీ సైడ్ బ్యూటిఫుల్ వ్యూ అని పెట్టి ఇస్తున్నాను. సో ఎంటర్ చేయగానే నాకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ వస్తుంది చూడండి, జనరేటింగ్ స్టార్టెడ్ అని చెప్పేసి. సో ప్రెసెంట్ ఇమేజ్ యూజ్ చేసుకొని నాకు నేను ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో, ప్రాంప్ట్ ఇస్ నథింగ్ బట్ మనకి ఎలా కావాలనుకున్నామో ఆ వర్డ్ అనేది ఇస్తే మనకి ఇక్కడ జనరేట్ అయిపోతుంది అన్నమాట ఇమేజ్. సో ఇక్కడ లోడ్ అవుతుంది చూస్తుండండి స్క్రీన్ లో. సో మనం నచ్చినట్టుగా కస్టమైజ్ గా దానికి ఇచ్చేస్తే చాట్‌జిపిటి చెప్తే బిసైడ్ రోడ్ వ్యూ, బిసైడ్ సన్సెట్ వ్యూ, అలా డార్క్ వ్యూ అలాంటి మెన్షన్ చేస్తే మనకి అదే విధంగా క్రియేట్ చేసి ఇస్తుంది అన్నమాట ఇమేజ్. సో నాకు స్టిల్ నేను ఏదైతే ఇచ్చాను కదా, నేను శాంపుల్ గా ఏ కంట్రీ సైడ్ బ్యూటిఫుల్ వ్యూ అని ఇచ్చాను. సో అది గెటింగ్ స్టార్టెడ్ అని చెప్పి ఇమేజ్ జనరేట్ అవుతుంది, ఏఐ జనరేటెడ్ అవుతుంది. సో ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది, నాకు ఇలా వచ్చింది. ఇమేజ్ క్రియేటెడ్ అని చెప్పి కంట్రీ సైడ్ అని ఇచ్చాను కదా, ఆ ప్రాంప్ట్ అనేది ఇట్లా వచ్చింది నాకు. సో నేను ఇప్పుడు గ్రోక్ ఎక్సీ ఏ టూల్ యూజ్ చేసుకుని నేను క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అటాచ్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో అటాచ్ క్లిక్ చేసిన తర్వాత నేను పిక్చర్స్లోకి వెళ్ళి నేను ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ అటాచ్ అయిపోయింది. క్రియేట్ లైక్ కార్టూన్ ఇమేజ్ అని చెప్పి ఇస్తున్నాను, ఎంటర్ చేసా. సో ఇది జనరేట్ అవుతుంది అన్నమాట. సో మీరు చూడండి స్క్రీన్ లో మనకి జనరేట్ అవుతుంది కార్టూన్ విధంగా. చూస్తున్నారా స్క్రీన్? సో మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకి ఇమేజ్ అనేది వచ్చేసింది. మనం ఇక్కడ సేవ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో లేదు మనకి ఇంకా సూపర్ మ్యాన్ క్యాప్, యాడ్ హెయిర్ స్టైల్ లైక్ కామిక్ బుక్ సూపర్ హీరో క్యాప్. సో మనం ఇక్కడ సజెషన్ లో మనం ఇచ్చాం కదా, మనకు కావాల్సింది ఏదైనా ఇస్తే అది క్రియేట్ అయిపోతుంది అనమాట. చూసారా? సో క్యాప్ అనేది యాడ్ అయిపోయింది, సూపర్ మ్యాన్ క్యాప్ యాడ్ అయిపోయింది. సో ఆ విధంగా మనం నచ్చినట్టుగా మనం ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ చేసుకోవచ్చు అనమాట మన ఇమేజెస్. సో ఇదండి, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు నచ్చినట్టుగా కార్టూన్ ఆర్ట్ గిబ్లింగ్ ఫోటో. నా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కదా, సో ఇలా వాడుకోవచ్చు.